హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవళిక. వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిస్ కిచెన్. ఇవాళ మనం తినే కొద్దీ తినాలనిపించే నెల్లూరు ఫేమస్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగానే ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చేప ముక్కలను తీసుకుంటున్నాను. అందులోని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ చేప ముక్కలకి 50 గ్రాముల చింతపండు అనేది పడుతుందండి. 50 గ్రాముల చింతపండు కొద్దిగా నీరు యాడ్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఇలా చేప ముక్కల్ని ఉప్పు కారం వేసి కలుపుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకు కావాల్సిన 2 ఆనియన్స్, 2 పండు టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న మామిడికాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. చేపల కూరలో ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. అందులోనే కొద్దిగా ఆవాలు, కొన్ని మెంతులు. ఇలా మెంతులు వేయడం వల్ల నీచు వాసన అనేది రాదు. 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 2 కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటాని బాగా మెత్తగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మెత్తగా మగ్గిపోతే కర్రీ గ్రేవీ అనేది బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని ప్యాన్ మొత్తానికి ఈవెన్గా పరుచుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్యాన్ ఇలా కుదుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కుదుపుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కారం అనేది ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి, లేదంటే కారం అనేది సరిగా ఉడకదు. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కుదుపుకోవాలి. గరిటె పెట్టి తిప్పకూడదు. అలా గరిటె పెడితే చేప ముక్కలు అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన చేప ముక్కల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు అనేది మీరు పులుపుని చూసి పులుపు బట్టి యాడ్ చేసుకోండి, లేదంటే మరీ పుల్లగా అయిపోతుంది. మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి నేను మెంతులు ఆవాలు పొడిని డైరెక్ట్గా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేస్తే పొడి సరిగా కలవదని నేను విడిగా తీసుకుంటున్నాను. ఇలా విడిగా తీసుకున్న పులుసులో మెంతులు ఆవాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకొని ఈ పులుసుని చేపల పులుసులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఆ మెంతులు ఆవాల పొడి అనేది కర్రీ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి కుదుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, చూశారు కదా ఎలా వచ్చిందో. ఫైనల్గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదా చేపల కూర ఎంత బాగా వచ్చిందో. ఈ కూర అనేది వెంటనే తినడం కంటే ఉదయం చేసుకుంది ఈవినింగ్ కానీ, ఈవినింగ్ చేసుకుంది మార్నింగ్ కానీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం.
చేపల కూర సర్వ్ చేసుకునేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోకూడదండి. అలా చేసుకుంటే చేప ముక్కలు అనేది విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.